కేసీఆర్ కేవలం 10-12 నిమిషాలు మాత్రమే అసెంబ్లీకి వచ్చి వెళ్ళిపోయిండు ఈరోజు. మరి ఆ 10-12 నిమిషాలు ఎందుకు వచ్చిండు, అసలు రాకపోతే ఏం జరిగేది, రావడానికి గల కారణాలు ఏంటి, లోతైనటువంటి అంశాలు మీ ముందు తీసుకొస్తున్నాం. కేసీఆర్ వర్సెస్ రేవంత్ రెడ్డి నడుస్తుంది ప్రస్తుతానికి. గతంలో కేటీఆర్ వర్సెస్ రేవంత్ రెడ్డి నడిచేది. గతంలో ప్రగతి భవన్లో కేసీఆర్ ప్రెస్ మీట్ పెట్టిండు. ఎందుకు మరి, ప్రత్యక్ష రాజకీయాలకు చాలా రోజుల నుంచి దూరంగా ఉంటున్నటువంటి కేసీఆర్ ప్రగతి భవన్లో ఒక మీటింగ్ పెట్టి తోలు తీస్తా, రేవంత్ రెడ్డిని ఉద్దేశించి తోలు తీస్తా అనే మాటలు మాట్లాడిండు. తర్వాత మరి ఆ మాటలు మాట్లాడిన తర్వాత దానికి ఇంకా ఆ ప్రెస్ మీట్లోనే మాట్లాడుతూ రేవంత్ రెడ్డి చంద్రబాబుకు ఊడిగం చేస్తుండు. చంద్రబాబు రేవంత్ రెడ్డి ఇద్దరు ఒకటే. ఈ పాలమూరు రంగారెడ్డి జిల్లా నీళ్లకు సంబంధించి చంద్రబాబుకు పంపించే ప్రయత్నం రేవంత్ రెడ్డి పంపిస్తున్నాడు. కాబట్టి ఈ చంద్రబాబు శిష్యుడే రేవంత్ రెడ్డి అని చెప్పిండు. మరి దీనికి సంబంధించి మనం వాస్తవాలు గమనిస్తే కర్ణాటక పైన ఉన్నటువంటి కర్ణాటక నీళ్లు వదిలేస్తేనే తెలంగాణ నుంచి ఆంధ్రప్రదేశ్కి పోతాయి. కర్ణాటక వదిలేనంత మాత్రాన నీళ్లు అక్కడే ఆగిపోతుంటాయి. కాబట్టి వాళ్ళకి ఎక్సెస్గా మిగిలిందే మనకు వదిలేసే అవకాశాలు కనబడుతుంటాయి. సో దీంట్లో రేవంత్ రెడ్డి తప్పు లేదు, చంద్రబాబు తప్పు లేదు. వాస్తవాలను వక్రీకరించి కేసీఆర్ ఈ చంద్రబాబును రేవంత్ రెడ్డిని బదనాం చేసే ప్రయత్నంలో భాగంగానే ప్రగతి భవన్లో ప్రెస్ మీట్ పెట్టిండు. దానిలో పెద్ద ఎత్తున తోలు తీస్తా అనే మాటలు మాట్లాడిండు. మరి ఎందుకు మాట్లాడిండు అంటే, ఈ ఇద్దరు బీఆర్ఎస్ పార్టీ తెలంగాణలో తక్కువగా సర్పంచ్ స్థానాలను కైవసం చేసుకుంది. మరి కేసీఆర్ బయటికి రాకపోతే ఈ బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ ముందే పుట్టగతులు లేకుండా రాజకీయంగా ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది. కేసీఆర్ బయటికి వస్తేనే మళ్ళొక్కసారి బీఆర్ఎస్ ప్రతాపం చూపించే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి కేటీఆర్తో అయితలేదు, ఇట్లా హరీష్ రావుతో కూడా అయితలేదు బీఆర్ఎస్ పార్టీని నడపడం, కౌంటర్లు ఇవ్వడం కూడా వాళ్ళతో అవుతలేదు. కాబట్టి అందరూ దగ్గర ఉన్నటువంటి నేతలందరూ కూడా కేసీఆర్తో మాట్లాడి మీరే మళ్ళీ ఒక్కసారి ప్రత్యక్ష రాజకీయాల్లోకి రావాలి, బీఆర్ఎస్ పార్టీకి మళ్ళొక్కసారి పురుడు పోయాలి, జనజీవనలోకి రావాలి, ఉద్యమాలు చేయాలని చెప్పేసి అందరూ సన్నిహితులు ప్రోత్సాహం చేస్తే శాతనై శాతగాక హెల్త్ రీత్యా ఇబ్బంది పడుకుంటూ అయినా సరే అనే ప్రగతి భవన్లో మీటింగ్ పెట్టిండు. మీటింగ్లో తోలు తీస్తా అనే మాటలు కూడా మాట్లాడిండు. మరి రేవంత్ రెడ్డి తక్కువ తిన్నాడా? రేవంత్ రెడ్డి కూడా కౌంటర్ ప్రెస్ మీట్ పెట్టిండు. ఆయన ఏం చేసిండు మరి, కేసీఆర్ ఏమో రేవంత్ రెడ్డిని చంద్రబాబును నీళ్లు దోసుకుపోతున్నారు, పాలమూరు రంగారెడ్డి జిల్లా నీళ్లు దోసుకుపోతున్నారు అనేటువంటి బదనాం చేయాలని ప్రగతి భవన్లో కేసీఆర్ ప్రెస్ మీట్ పెడితే దానికి కౌంటర్ చేస్తూ రేవంత్ రెడ్డి ఏమన్నాడు, రావుల రాజకీయం నడవనీయను, రావులారా జాగ్రత్త, కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు, మాధవరం కృష్ణారావు, అట్లాగే వినోద్ రావు, ఎర్రబెల్లి దయాకర్ రావు, వీళ్ళ రాజకీయం నడవనీయా అని రేవంత్ రెడ్డి ఇక్కడ రెడ్డి వర్సెస్ రావులుగా చిత్రీకరించే ప్రయత్నం చేసిండు. ఆయననేమో నీళ్ళ దొంగలుగా చంద్రబాబు రేవంత్ రెడ్డి ఒకటే అని బదనాం చేయడానికి కేసీఆర్ చూస్తే, రేవంత్ రెడ్డి రావులు వర్సెస్ రెడ్డిలుగా రాజకీయాన్ని మార్చేసిండు. ఇక ఏదేమైనా కేసీఆర్ ఫామ్ హౌస్లో, ఎర్రవెల్లి ఫామ్ హౌస్లో కూర్చుంటే సరిపోదు, ఇక రాజకీయాల్లోకి రావాలి, ప్రత్యక్ష రాజకీయాల్లోకి రావాలి అని ఈరోజు అసెంబ్లీకి వచ్చిండు. అదొక కారణం. రెండవది, అసెంబ్లీ నిబంధనలు కూడా ఉల్లంఘించే ప్రయత్నం జరుగుతుందేమో, అసెంబ్లీలో నేను రాకపోతే ఎమ్మెల్యేగా ఇబ్బంది జరిగే అవకాశాలు ఉన్నాయనేటువంటిది రెండో కారణం. మరి ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితులలో బీఆర్ఎస్ పార్టీని హరీష్ రావుతో కేటీఆర్తో నడిపించేటువంటి అవకాశాలు చాలా తక్కువగా ఉన్నాయి. ఏదేమైనా కేసీఆర్ ప్రత్యక్ష రాజకీయాలకు దూరమైన తర్వాత బీఆర్ఎస్ జీవోత్సవంలో పడి ఉంది. ఒక ధీమా ఉన్న నాయకుడు, వెన్ను తట్టి ప్రోత్సహించే నాయకుడు, మాటలతో గారడి చేసేటువంటి కేసీఆర్ లాంటి నాయకుడు ఎవరు లేరు. కాబట్టి మొన్న సర్పంచ్ ఎన్నికలలో చాలా ఇబ్బంది జరిగింది, తక్కువ స్థానాలు గెలిచింది. ఇది ఇట్లే పోతే రాబోయే ఎంపీటీసీ, జెడ్పీటీసీ, మున్సిపల్, జిహెచ్ఎంసీ ఎన్నికలలో ఇబ్బంది జరిగే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి అవి పార్టీ గుర్తుల మీద జరుగుతాయి. కాబట్టి ఈ పార్టీ గుర్తు, కారు గుర్తుకు తక్కువ సీట్లు రాకుండా ఎక్కువ సీట్లు రావాలని కోసం మళ్ళొక్కసారి జనాలకు పోవాలి, జనాలలో అవుపడాలి, ప్రశ్నించాలి అనేటువంటి కొన్ని ఇట్లాంటి ఎజెండా పెట్టుకొని ఈరోజు అసెంబ్లీకి కేసీఆర్ వచ్చి 10 నుండి 12 నిమిషాలు కూర్చుండు. కనీసం అమరులైనటువంటి వారికి మౌనం పాటించేదాకా కూడా లేడు.
మరి ఎందుకు వచ్చిండు, ఎందుకు వెళ్ళిండు అంటే ఒక రకంగా చూస్తే ఆరోగ్యం సహకరించకపోయినప్పటికీ బీఆర్ఎస్కు మళ్ళీ ప్రాణం పోయాలనే ఆలోచనతో ఆయన వచ్చిండు. మరి ఆయన వస్తున్నాడని చెప్పేసి పెద్ద ఎత్తున మంత్రులు కేసీఆర్ ఏమడుగుతాడో ఏం చెప్పాలో సమాధానం అని ఈ మంత్రులందరూ కూడా ప్రిపేర్ అయ్యారట. కేసీఆర్ అడిగే ప్రశ్నలకు కేసీఆర్ ఎట్లయితే గుక్క తిప్పుకోకుండా ప్రశ్నలు అడుగుతాడో అట్లే గుక్క తిప్పుకోకుండా ఆన్సర్లు ఇవ్వాలని రేవంత్ రెడ్డి మంత్రులందరినీ కూడా పర్ఫెక్ట్గా తయారు చేసిండు. మరి ఇక్కడ క్వశ్చన్స్ ఏమాత్రం కూడా అడగలేదు. కేసీఆర్ ఒక క్వశ్చన్ కూడా అడగకుండా ఒక మాట కూడా మాట్లాడకుండా వెళ్ళిపోయాడు. 10-12 నిమిషాలలోనే వెళ్ళిపోయాడు. మరొక్కసారి మనం చూస్తే ఇక్కడ కేసీఆర్ ఆరోగ్యం సహకరించిందా లేదా ఇంకా ఏదైనా ఇంపార్టెంట్ ఉందా అని చూస్తే అయితే కేసీఆర్ అసెంబ్లీకి బయలుదేరగానే ఆయనకు వీర తిలకం దిద్ది ఆయన ఇంటి దగ్గర నుంచి వెళ్ళి నందినగర్ నుంచి వెళ్ళి బయలుదేరగానే కార్యకర్తలు బయట బాంబులు పువ్వులు రకరకాలుగా ఏదో యుద్ధానికి పోయినట్టు కార్గిల్ యుద్ధంలో పాల్గొని గెలిచి వస్తున్న తీరుగా కార్యకర్తల హంగామా జరిగింది. మరి తీరా అసెంబ్లీకి వస్తే 10-12 నిమిషాలు కూడా అసెంబ్లీలో లేనటువంటి పరిస్థితి. మరి ఒక్క సమస్య కూడా మాట్లాడకుండా ప్రభుత్వానికి ఒక సలహా సూచన ఇవ్వకుండా 10-12 నిమిషాలలో వెళ్ళిపోయినటువంటి పరిస్థితి. మన ఆరోగ్య కారణమే కావచ్చు, ఇంకే కారణమైనా కావచ్చు. అయితే అసెంబ్లీ నిబంధనలు ఏం చెప్తున్నాయో ఒకసారి మనం తెలుసుకుందాం. ఒక ఎమ్మెల్యే అసెంబ్లీ అనుమతి లేకుండా, అసెంబ్లీ స్పీకర్ అసెంబ్లీ అనుమతి లేకుండా వరుసగా 60 రోజులు సమావేశాలకు హాజరు కాకపోతే ఆ ఎమ్మెల్యే సీటు ఖాళీగా ప్రకటించవచ్చు. అసెంబ్లీలో సీటు ఖాళీగా ప్రకటించే అవకాశం ఉంటుంది. ఇది భారత రాజ్యాంగం ఆర్టికల్ 190(4) ప్రకారం ఎమ్మెల్యే 60 రోజులు పోకపోతే, అసెంబ్లీకి వెళ్ళకపోతే అక్కడ సీటు ఖాళీగా ప్రకటించే అవకాశం ఉంది. అట్లాగే 60 రోజుల కంటే ఎక్కువ నియమంగా చూస్తే సీటు ఎప్పుడో పోయి ఉండాలి. ఈ ఎమ్మెల్యేగా గెలిచిన దగ్గర నుండి 2 సార్లు మాత్రమే అసెంబ్లీకి కేసీఆర్ వేయండు. సో అది 2024లో ఒకసారి పోయినట్టుండు, 2025లో ఈరోజు ఒకసారి వెళ్ళినట్టుండు. మరి స్పీకర్ ఒకవేళ 60 రోజులు వెళ్ళకుంటే అసెంబ్లీ సీటు ఖాళీగా ఉంటుంది. దీనికి మరి ఏం స్పీకరు పర్మిషన్ అయినా తీసుకొని ఉండాలి, స్పీకర్ ప్రత్యేకంగా అనుమతి ఇచ్చి ఉండాలి, లేదా మెడికల్ అధికారిక కారణాలతో సెలవు మంజూరు చేసి ఉండాలి, లేదా అసెంబ్లీ సమావేశాలే తక్కువగా జరిగి ఉండాలి. అంటే కోవిడ్ సమయంలో ఎట్లా జరిగిందో అట్లా ఏమైనా తక్కువ జరిగినాయా? అనుమతి లేకుండా అయితే స్పీకర్ తప్పకుండా సీటు ఖాళీ అని ప్రకటించాల్సి ఉంటుంది. ఆ తర్వాత బై ఎలక్షన్స్ జరుగుతాయి. సో ఇట్లా జీతం పోయే అవకాశం ఉంటుంది, డైలీ అలవెన్స్ పోయే అవకాశం ఉంటుంది, కమిటీ సభ్యత్వాలన్నీ రద్దవుతాయి. మొత్తం మీద ప్రజల్లో తీవ్ర విమర్శ కూడా వస్తుంది. ఇన్నిసార్లు 10 సంవత్సరాల అసెంబ్లీ ముఖ్యమంత్రిగా చేసినాం తెలంగాణ రాష్ట్రానికి. ఈ ఒక్కసారి ఎమ్మెల్యే సీటుగా ఉంటే ఎమ్మెల్యే మా సమస్యల మీద ప్రతిపక్ష హోదాలో మాట్లాడాల్సినటువంటి కేసీఆర్ ఒక్కసారి కూడా అసెంబ్లీకి పోలేదు అనేటువంటి విమర్శలు కూడా ప్రజల నుండి వస్తాయి. అట్లాగే పార్టీ షోకాజ్ నోటీసులు వచ్చే అవకాశం కూడా ఉంది. కానీ ఈయనే పార్టీ అధ్యక్షుడు కాబట్టి ఈయనే షోకాజ్ నోటీసులు ఏమి ఇచ్చుకునే అవకాశం లేదు. డిసిప్లినరీ యాక్షన్ కూడా తీసుకోవచ్చు. వచ్చే ఎన్నికల్లో టికెట్ దాదాపు కష్టమే. అంటే ఆయన పార్టీ అధ్యక్షుడు కాబట్టి ఆయన టికెట్ ఇవ్వాలి కాబట్టి అది పెద్దగా ఏముండదు. కానీ 60 రోజులు వరుసగా రాకపోతే బై ఎలక్షన్స్ వచ్చే అవకాశం ఉంది. సూటిగా చెప్పాలంటే అసెంబ్లీకి వెళ్ళకపోతే 60 రోజులు ఎమ్మెల్యే పదవి కోల్పోయే అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఈ నియమ నిబంధనలకు లోబడి ప్రజల్లో చులకన కావద్దు. ఇక కాంగ్రెస్ పార్టీకి కొంత సవాల్ విసిరినట్టే ఉండాలి. బీఆర్ఎస్ శ్రేణుల్లో కొంత ఉత్సాహాన్ని నింపాలి. కేసీఆర్ అసెంబ్లీకి వచ్చిండు, ప్రత్యక్ష రాజకీయాల్లోకి మళ్ళీ వచ్చిండు. ఇప్పుడు జరగబోయే జెడ్పీటీసీ, ఎంపీటీసీ, మున్సిపల్, జిహెచ్ఎంసీ ఎన్నికల్లో కేసీఆర్ వస్తాడు, మీటింగ్లలో పాల్గొంటాడు, ఎన్నికల ప్రచార సభల్లో పాల్గొంటాడు అనే ఇండికేషన్ జనాల్లోకి వెళ్ళాలి అనే ఉద్దేశంతో ఈరోజు అసెంబ్లీకి కేసీఆర్ వచ్చిండు. రాగానే అసెంబ్లీలో కూర్చున్నటువంటి కేసీఆర్ దగ్గరికి మన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఆయన స్వయంగా వెళ్ళి కేసీఆర్కు సేకరణిచ్చి దండం పెట్టి ఈ రేవంత్ రెడ్డి తన విఘ్నతను నిలుపుకున్నాడు. కేసీఆర్ కూడా ప్రతి నమస్కారం చేసిండు. ఇద్దరు కూడా హూందాగా ఉన్నారు. ఈ హూందా రాజకీయాలు ఎప్పుడు కూడా అట్లాగే ఉండాలి. విమర్శలు, ఆత్మ విమర్శలు, రాజకీయ విమర్శలు కామన్.
కానీ వ్యక్తిగత విమర్శలకు పోకుండా ప్రజల యొక్క ఒక్కొక్క కాన్స్టిట్యున్సీలో 2 లక్షల 3 లక్షల జనాభా ఓటర్ల యొక్క ప్రతినిధిగా అసెంబ్లీలో కూర్చుంటుంది కాబట్టి వాళ్ళ గౌరవాన్ని తగ్గించే మాటలు ఏ అసెంబ్లీ నాయకుడు ఏ ఎమ్మెల్యే మాట్లాడకుండా ఉండాలి. అందరూ కూడా కలుపుకోలుగా రాష్ట్ర అభివృద్ధి కోసం కట్టుబడి పనిచేయాలి. ఏదేమైనా 10-12 నిమిషాలు అసెంబ్లీకి రావడం కాదు, మొత్తంగా అసెంబ్లీలో కూర్చొని రేవంత్ రెడ్డికి దిశానిర్దేశం చేయాలి, సలహాలు సూచనలు ఇవ్వాల్సిన అవసరం కేసీఆర్ మీద ఉన్నది.